మా రాష్ట్రంలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం అయితే ప్రత్యేకంగా కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చారు. దీపం పథకం అని చెప్పి గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. అలాగే శ్రీశక్తి పథకం కింద బస్సు అయితే రిలీజ్ చేశారు. అసలు ఎలా ఉందండి? ఆ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి? చాలా బావుంది. అంటే ఇది పై మాట కాదు. ఇంకా వేరే అర్థంతో చెప్పేది కాదు. ఒక పార్షియాలిటీతో చెప్పేది కాదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆడవాళ్ళ గురించి ఇంత శ్రద్ధగా ఆలోచించి వాళ్ళ కుటుంబానికి కావలసిన ఉచిత గ్యాసు అనేది ఆ బస్సులు 5 రకాల బస్సుల్ని ప్రవేశపెట్టారు. మధ్యతరగతి కుటుంబీకులు పై స్థాయి వాళ్ళకి పర్వాలేదు, కింద స్థాయి వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగం. వాళ్ళు పనులకు వెళ్ళి రోజుకు 200-300 కూలీ తెచ్చుకునేవాళ్ళు. ఈ బస్ ఛార్జీలకే సగం డబ్బులు పోతున్నాయి. బస్సులు దొరకకపోతే ఆటోలు కూడా ఎక్కాల్సి వస్తుంది, 2-3 ఆటోలు మారి రావాల్సి వస్తుంది. అలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఈ ఉచిత బస్సులు వచ్చాక వాళ్ళు హాయిగా ప్రయాణం చేస్తున్నారు, డబ్బులు మిగులుతున్నాయి, ఆనందపడుతున్నారు. అసలు ఒక్కోసారి పని లేని టైంలో బయటికి వెళ్ళాలంటే చేతిలో రూపాయి ఉండదు, పనే ఎత్తుక్కోవాలా లేకపోతే డబ్బులే ఎత్తుక్కోవాలా. అంటే బయటికి వెళ్ళి పని ఎత్తుకోవాలంటే ముందు డబ్బులు కావాలి ఛార్జీలకి. అలాంటిది ఏమీ లేకుండా హాయిగా ఆడవాళ్ళకి చాలా ప్రత్యేక స్థానం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది.